హాయ్ గాయ్స్, అందరు ఎట్లుండ్రు? నేనైతే మస్తున్నా. అసలు విషయానికి వస్తే ఇవాళ November 13th, అంటే ఈ వీడియో తీస్తున్న రోజు November 13th. దాట్ ఈస్ అవర్ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట, 3rd వెడ్డింగ్ యానివర్సరీ. అండ్ ఫస్ట్ ఒక్కటి మేము ఇండియాలో చేసుకున్నాము, అండ్ సెకండ్ థర్డ్ యూకేలోనే చేసుకున్నాము అనమాట. సెకండ్ చాలా బాధాకరంగా చేసుకున్నాము బికాజ్ మా హస్బెండ్కి చిన్న యాక్సిడెంట్ అయింది. మీరు గమనిస్తే అంటే తను ముందు మొత్తం టీత్ కరెక్ట్గా ఉండింది అనమాట. అండ్ ఆ యాక్సిడెంట్ అవ్వడం వల్ల తనకి చిన్న టీత్లో క్రాక్ వచ్చి కొంచెం ఇదైపోయింది అనమాట. అండ్ హీ ఫీల్స్ బ్యాడ్ అబౌట్ దాట్. సో అది మా యానివర్సరీకి ముందు రోజు అయింది. సో ఇయర్ అన్నా చాలా మంచిగా చేసుకుందామని అనుకున్నాం, కానీ అదే టైంలో మాకు ఇల్లు షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. సో దానివల్ల మేమేం ఎక్కువ ప్లాన్ చేసుకోలేదు. ఏం చేద్దామని ఆల్మోస్ట్ మధ్యాహ్నం 12 o'clockకి బయటికి వెళ్ళామన్నమాట, గుడికి వెళ్దామని. అప్పటికి గుడి క్లోజ్ చేసేసారు. సరే అని చెప్పేసి మా ఇంటికి కొంచెం దగ్గరలో, అంటే కొంచెం ఒక 1 hour అలా ట్రావెల్ చేస్తే దర్హం అని ఒక ప్లేస్ ఉంది. చాలామంది దూరం అంటారు, కొంతమంది దర్హం అంటారు. సో ఆ ప్లేస్కి వెళ్ళామన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ ఇంకేం చూడడానికి ఎక్కువ ప్లేసెస్ లేవు. సో సరే అని చెప్పేసి దర్హం వెళ్ళాము. అక్కడ యాక్చువల్లీ కొన్ని హ్యారీ పాటర్ సీన్స్ అక్కడ షూట్ చేసిండ్రంట. అండ్ అక్కడ ఒక చర్చ్ ఉంటుంది, అది చాలా ఫేమస్. అక్కడికి వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. అండ్ ఇది దర్హం సిటీ సెంటర్. చాలా చిన్నగా అనిపించింది న్యూ కాసిల్తో పోలిస్తే. అఫ్కోర్స్ న్యూ కాసిల్ సిటీ కాబట్టి కొంచెం పెద్దగా ఉండుండొచ్చు, కానీ ఇది చాలా చిన్నగా అనిపించింది. సో మేము అక్కడికి వెళ్ళేసరికి 1:30కి స్టార్ట్ అయ్యాము బస్ స్టాప్లో నుంచి. ఎందుకంటే మాకు ఎక్కడికి వెళ్ళాలని ఆలోచించుకోవడానికే చాలా టైం పట్టింది బేసిక్గా. సో బస్ ఎక్కాక మేము ఆల్మోస్ట్ 2:30 ఆ టైంకి దిగామన్నమాట. నేనైతే కొత్త డ్రెస్ వేసుకున్నాను, కానీ మా హస్బెండ్ నార్మల్గా పాత డ్రెస్సే, అంటే టీషర్ట్ ఒకటే కొత్తది, ఇంకా మిగిలిందంతా అన్నీ పాతవే. నాదైతే కొత్త డ్రెస్. నా అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను ఫుల్ డ్రెస్ కూడా చూపిస్తాను వీడియోలో. సో ఇలా స్ట్రైట్గా పైకి వెళ్తే ఇక్కడ ఉందన్నమాట. దీని పేరు నాకు పలకడం రావట్లేదు, తప్పుగా పలికి నాకు కామెంట్స్ రావడం నాకు ఇష్టం లేదు. సో అందుకే నేను ఈ ఒడిసే చర్చ్ పేరు చెప్పట్లేదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఈ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడ్డానికి కొన్ని అంటే ఏ ప్లేస్కి వెళ్ళినా ఇక్కడ ఒక క్యాసిల్, ఒక మ్యూజియం, ఇలాంటి ఒక ఆర్ట్ గ్యాలరీ ఇలాంటివి చాలా కామన్గా ఉంటాయి అన్నమాట. సో మేము ఏదో చూద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము ఫైనల్లీ. ఇలా లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. లోపలికి ఎంటర్ అయిన వెంటనే సైడ్లో మనుషులు ఉన్నారనమాట, అంటే అమ్మాయిలు అలా బ్లూ కలర్ కోట్ లాంటిది ఒకటి వేసుకొని, నన్స్ అంటారు చూడండి, ఆర్ ఏం చెప్పాలబ్బా, పోప్స్ అంటారు చూడండి, వాళ్ళు వేసుకునేలాగా ఇట్లా కోట్ ఒకటి వేసుకొని వచ్చే వాళ్ళందరినీ ఇట్లా విష్ చేస్తున్నారనమాట, గుడ్ మార్నింగ్, వెల్కమ్ అట్లా అని చెప్పేసి ఇలా లైక్ స్మైల్ ఇచ్చుకుంటూ. నేను ముందు చెప్పినట్టుగా ఇక్కడ చర్చ్లు, ఆర్ట్ గ్యాలరీస్, మ్యూజియంస్ కొన్ని లైక్ మోస్ట్లీ ఫ్రీగానే ఉంటాయన్నమాట. ప్రతి సిటీలో ఒకటి ఉంటుంది, ఒక క్యాసిల్, ఒక ఆర్ట్ గ్యాలరీ, ఒక మ్యూజియం, ఇలాంటివి ఫ్రీగానే ఉంటాయి, మనం వెళ్ళి చూడొచ్చు. అండ్ ఇది ఆర్కిటెక్చర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నేను యూకే వచ్చాక ఫర్ ద ఫస్ట్ టైం ఇంత పెద్ద చర్చ్ చూస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ వాళ్ళు పెళ్ళి కూడా అంత ఘనంగా ఏం చేసుకోరు. లైక్ ఇప్పుడు మనం అనుకోండి, మన చుట్టాలు అట్లా పిలుస్తాం కదా, మొత్తం మన తెలిసిన వాళ్ళని, తెలియని వాళ్ళని, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అట్లా. ఇక్కడ వాళ్ళు ఏంటి అంటే మ్యాక్స్ ఒక లైక్ చిన్న ఫ్యామిలీ అయితే ఒక 10-20 members, మ్యాక్స్ ఒక 100 members కూడా ఉండరు తిప్పి కొడితే. అంత తక్కువ మందితో వీళ్ళు పెళ్లి చేసుకుంటారనమాట. ఇలా నేను నా కలీగ్స్కి నా పెళ్ళిలో ఒక 300-500 members వచ్చారు అంటే, అమ్మో మీరు అంత రిచ్చా, మీరు అంత ఖర్చు పెట్టారా అని నాన్నే అంటారు ఇక్కడ. సో నాకు నవ్వుకుంటాను, బికాజ్ పెళ్ళి అనేది ఒక పెద్ద సెలబ్రేషన్ కదా మనకి. ఇక్కడ అలా కాదనమాట, చాలా సింపుల్గా ఒక 5-6 members వెళ్ళి ఆఫీస్లో రిజిస్టర్ చేసుకొని పెళ్ళి కూడా చేసుకుంటారు అనమాట. అంత సింపుల్గా ఉంటాయి ఇక్కడ వెడ్డింగ్స్. మనలాగా అంత కాంప్లికేటెడ్ ఉండదు, అండ్ అంత సింపుల్గా విడిపోతారు కూడా. మనలాగా కొంచెం అడ్జస్ట్ అయ్యి ఉందాము అలా ఆ మెంటాలిటీ ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇది చూసారా, ఇది మొత్తం బిల్డింగ్ రెప్లికా, లైక్ చిన్నది బిల్డింగ్ రెప్లికా అని చెప్పొచ్చు. ఇది చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది లోపల నుంచి, లైటింగ్ అదంతా. అండ్ చెప్తున్నా కదా
కదా ఈ చర్చ్ ఏదైతే ఉందో, మీరు ఇన్ కేస్ ఇక్కడ దగ్గరలో ఉంటే కనుక న్యూ కాసిల్, దర్హం, మిడిల్స్బ్రగ్ ఇటు దగ్గరలో ఉంటే కనుక డెఫినెట్గా వెళ్ళి చూడండి. ఇట్స్ వర్త్ వాచింగ్. అండ్ దీని లోపలికి వెళ్ళాలి అంటే మీరు టికెట్ తీసుకోవాలన్నమాట. జస్ట్ బయట అంటే జస్ట్ ఎంట్రన్స్ అయ్యాక కొంచెం వరకు మాత్రమే ఫ్రీ. దాని తర్వాత మీరు లోపలికి వెళ్ళాలి అంటే పర్ హెడ్ సమ్ 750 అనుకుంటున్నా అంత ఇవ్వాలి. లేదు అంటే మీరు డొనేషన్ చేయొచ్చు అనమాట. అక్కడ డొనేట్ చేస్తే ఫ్రీగా లోపలికి వెళ్ళొచ్చు. సో నేనైతే £5 ఇచ్చి లోపలికి వెళ్ళినా అనమాట. మా ఆయన నేను ఇద్దరం కలిసి £5 ఇచ్చాము. అంటే చెప్పిన కదా డొనేషన్ లాగా ఇచ్చి కూడా వెళ్ళొచ్చు. కానీ దీని పక్కనే ఇంకొక మ్యూజియం ఉంది. అంటే అప్పటి కాలంలో ఆడవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే ఈ చర్చ్లో పనిచేసిన వాళ్ళు ఆర్ ఈ చర్చ్ కోసం పనిచేసిన వాళ్ళు ఆర్ అప్పటి కాలంలో ఆడవాళ్ళకి బాగా రిస్ట్రిక్షన్స్ ఉండేవి కదా, వాళ్ళు ఇట్లా పోప్ ఇలా కన్వర్ట్ అవ్వడానికి, సన్యాసి బేసిక్గా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అలా అవ్వడానికి ఎంత కష్టపడ్డారు అని చూపించడానికి ఇట్లా స్టోన్స్తోని ఇలా చేసిందనమాట. సో నేను మా ఆయన యాక్చువల్లీ లోపలికి వెళ్ళిపోతుంటే ఒక అతను వచ్చి అక్కడ అదంతా చెప్పాడు కి అప్పటి కాలంలో గర్ల్స్ కష్టపడ్డారు ఇలా అవ్వడానికి. సో ఇదంతా దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ లోపలికి వెళ్ళాలి అంటే మీరు లైక్ 750 పర్ హెడ్, ఇదైతే 750 పక్కా పే చేయాలి అని చెప్పిండ్రు. సో చూడ్డానికి అంత కాసేం లేదు, ఫుల్ అంటే అప్పటి కాలం యూజ్ చేసిన వాళ్ళ థింగ్స్ ఉన్నట్టున్నాయి. అండ్ ఆల్సో లైక్ ఫుల్ స్టోన్స్తో స్కల్ప్చర్స్ లాగా చేస్తున్నాయి అనమాట. సో మేమైతే అంత ఇంట్రెస్ట్ ఏం చూపించలేదు. చెప్పినా కదా ముందు చెప్పినట్టు కొన్ని హ్యారీ పాటర్లో సీన్స్ ఈ ప్లేస్లో షూట్ చేసినానంట. ఎగ్జాక్ట్ ఎక్కడ అని నాకు కూడా తెలీదు. కింద కొంచెం గార్డెన్ లాగా ఉంది అక్కడ అనుకుంటున్నా, బికాస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ చెప్పింది కి ఆ ప్లేస్లో చేశారు అని. సో ఐమ్ రియలీ నాట్ షూర్, బట్ యా కొంచెం చేశారంట. అండ్ ఈ చర్చ్ ఇలా లోపల వరకు ఉన్నాయన్నమాట చైర్స్. ఇది యాక్చువల్లీ చెప్పాలి అంటే మన పాతకాలంలో రాజుల ఉంటాయి చూడండి మీటింగ్ ప్లేసెస్, రాజ్యం కోసం మాట్లాడుతూ ఉంటారు, అలా ఉంది బేసిక్గా. లోపల సింహాసనం ఏం లేదు కానీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సీట్స్ ఉన్నాయి, బయట 2 సీట్స్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత ఇక్కడ అంతా కూర్చోడానికి ఇట్లా ఉందన్నమాట. సో బేసిక్గా చూడడానికి అయితే చాలా 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 బాగుంది. అండ్ మ్యూజిక్ అయితే పాత సినిమాలో నాన్న చిట్టి అన్నప్పుడు పెడతారు చూడండి, టాయ్ 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 అని, అలాంటి మ్యూజిక్ ఉంది బేసిక్గా ఇక్కడ. సో అట్లా ఈ చర్చ్ అంతా చూసి మేము బయటికి వెళ్ళిపోయామన్నమాట. కాసేపు ఇక్కడే కూర్చొని టైం స్పెండ్ చేసేసి అంటే కొంచెం పీస్ఫుల్గా ఉంది. కానీ నాకు వచ్చిన డౌట్ ఏంటి అంటే ఇక్కడ పనిచేసే వాళ్ళు ఇది లైక్ చాలా డిమ్ లైట్ లాగా ఉంది, వీళ్ళకి నిద్ర రాదా? బయట ముందే ఎంత చలిగా ఉంది. అండ్ వీళ్ళ దగ్గర ఫోన్స్ కూడా లేవు తెలుసా, లైక్ అంటే ఫోన్స్ చూసి టైం పాస్ చేస్తారు అన్నట్టు. వచ్చే పోయే మనుషుల్ని చూసుకుంటూ అక్కడ నుంచోని ఉండాలి. ఎంతసేపు నుంచుంటారు అబ్బా అని అనిపించింది. నిద్ర రాదా అని. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది అట్లా డిమ్ లైట్స్లో ఉంటే మాత్రం ఇంకా నిద్ర వస్తుంది అనమాట. సో అట్లా కొంతసేపు అక్కడ నుంచొని మేము కూర్చొని కాసేపు టైం స్పెండ్ చేసి దాని తర్వాత ఇంటికి బయలుదేరామన్నమాట. యాక్చువల్లీ అప్పటికి టైం లైక్ 4:30 అవుతుంది. అండ్ మస్తు ఆకలి అవుతుంది. పొద్దున కూడా మేము ఏం తిని రాలేదు, బికాజ్ గుడికి వెళ్దాం అనుకొని బయటకు వచ్చాము. సో గుడి కూడా వెళ్ళలేదు అండ్ తిండి కూడా తినలేదు అనమాట. జస్ట్ టీ తాగేసి వచ్చినాము. అండ్ మస్తు ఆకలి అయింది. సో ఆ తర్వాత అండ్ ఇక్కడ ఏంటి అంటే మేము అక్కడ మీరు చూసారా ఈ ట్రక్ వస్తున్న దగ్గర అది పిల్లర్ లాంటిది భూమి లోపల నుంచి వస్తుంది అనమాట. అంటే యాక్చువల్లీ అక్కడ యాక్సెస్ కొడితే అది కిందికి వెళ్తుంది, లేదు అంటే అది అలానే నుంచుంటుంది అనమాట. మీకు చూపిద్దామని వీడియో తీసిన. సో అయిపోయినాక బయటకైతే వచ్చినాం. ఇక్కడ చిన్న రివర్ కూడా ఉంది, ఇట్లా రివర్ సైడ్ వాక్ చేయడానికి వెళ్దాం అనుకున్నాం కానీ మస్తు చల్లగా ఉండే ఆ రోజు. సో అండ్ ఇంకొక మంచి లైక్ క్యూట్ అనిపించే విషయం ఏంటి ఇక్కడ అంటే ఇక్కడ పెట్స్కి చాలా ప్రేమ చేస్తారనమాట. ఆ కుక్కని చూసారా, అతను యాక్చువల్లీ
బెగ్గర్ అనొచ్చో లేదో కానీ పాట పాడి డబ్బులు ఎర్న్ చేసుకుంటున్నాను అనమాట. అంటే ఇష్టమైన వాళ్ళు డబ్బులు ఇవ్వచ్చు. సో ఆ కుక్కకి మాత్రం మంచిగా బెడ్ వేసి దానికి కప్పి కూర్చోబెట్టి తన పాట తను పాడుకుంటున్నాడు. సో ఇట్లాంటివి నాకు చాలా క్యూట్ అనిపిస్తాయి. అండ్ యాక్చువల్లీ ఏంటి అంటే ఇది వన్ ఆఫ్ ద వే, ఎందుకంటే కుక్కని చూసి కొంతమంది లైక్ నాలాంటి వాళ్ళు అయితే కుక్కని చూసే డబ్బులు ఇస్తారనమాట. సో ఆ తర్వాత మేము సిటీ సెంటర్కి రావడానికి మాకు ఆల్మోస్ట్ 1 hour పట్టింది. అండ్ లిటరలీ ఆ టైంకి చీకటి అయిపోయింది. లిటరలీ 4:35 కల్లా ఫుల్ చీకటి అయిపోతుంది అనమాట. అండ్ మళ్ళీ మేము దఖ్వాలా అన్న రెస్టారెంట్కి వచ్చాము. లాస్ట్ టైం అంకితతో పాటు వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ ఇది వాష్రూమ్ అనమాట. వాష్రూమ్ బాగా ఉంటుంది, ఎందుకంటే చాలా అంటే ఎక్కడైనా మనం వాష్రూమ్కి వెళ్తే ఒక చిన్న రూమ్లో అట్లా ఉంటుంది కదా, ఇక్కడైతే స్టెప్స్ దిగాక ఇంత పెద్ద స్పేస్లో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట వాష్రూమ్. మినీ వ్లాగ్ కూడా చేసిన లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు, ఇది లైక్ వీడియో తీసుకొని. ఇక్కడ ప్రథమ కృష్ణ సేవ అని రాసుంది. సో ఆ తర్వాత నేను పైకి వెళ్ళిపోయి ఆర్డర్ ఇచ్చేసినాం అనమాట. స్టార్టర్స్లో అయితే నేను పానీపూరి పెట్టుకున్నా, చాలా రోజుల నుంచి తినాలనిపించింది. సో దొరికిందే ఛాన్స్ అని ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ తను చికెన్ మంచూరియా పెట్టుకున్నాడు అనమాట. అండ్ నేను పానీపూరి అంటే మన ఇండియన్ పానీపూరి లాగా అట్లీస్ట్ హాట్ కాకపోయినా లైట్గా వార్మ్ స్టఫింగ్ ఇస్తారు అనుకున్నాను. అండ్ దాంట్లో ఆలు ఇవ్వలేదు, లైక్ మన పెసర్లు ఉంటాయి కదా, మనం పెసరట్టు వేసుకునే పెసర్లు అవి, అండ్ మన బూందీ ఉంటుంది చూడండి, బూందీని నానబెడితే, స్వీట్ కాదు లైక్ నార్మల్గా బూందీలాగా వేసి నానబెడితే మెత్తగా అవుతుంది కదా, అవి 2 కలిపిచ్చాడు. ఫుల్ చల్లగా ఉండింది, బాగుండింది. కానీ పానీ మాత్రం మస్తు మజా వచ్చింది. సో ఆ తర్వాత డ్రింక్స్లో తను బియర్ ఆర్డర్ చేసుకున్నారు. అండ్ నేను ఒక మ్యాంగో లస్సీ ఆర్డర్ చేసిన. నేను కూల్ డ్రింక్స్ కన్నా ఇట్లా లస్సీ అలాంటివే ప్రిఫర్ చేస్తాను అనమాట. సో నేను ఒక మ్యాంగో లస్సీ, తను ఒక బియర్ ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ఆ తర్వాత మెయిన్ కోర్స్లో నేను ఈజ్ చిల్లీ నాన్ లాస్ట్ టైం అంకిత వాళ్ళు వచ్చినప్పుడు ట్రై చేసినాం, నచ్చింది. అండ్ అది కీమా పరోటా అండ్ ఇది లబాబ్దార్ నాన్. యాక్చువల్లీ ఇది స్వీట్ ఉంది, నాకైతే అసలు నచ్చలేదు. నేనైతే పన్నీర్ లబాబ్దార్ ఒకటి పెట్టుకున్నాను, తను మటన్ సబ్జీ ఏదో పెట్టుకున్నాడు. బిల్ అయితే మాకు ఆల్మోస్ట్ 64 అంటే 6,400 అలా అయిందనమాట. అండ్ ఇది క్రిస్మస్ లైటింగ్. ఇక్కడ క్రిస్మస్కి ఎవ్రీ ఇయర్ క్రిస్మస్కి రోడ్లు ఇలా లైట్ అప్ చేస్తారనమాట. ఆ తర్వాత మేము 9 o'clockకి మూవీకి వెళ్ళాము. అదే సూర్యది కంగువన్ మూవీ అనమాట. అండ్ దానికి సంబంధించి కూడా నేను మినీ బ్లాగ్ ఆల్రెడీ పెట్టేసిన. సో చూడకపోతే మినీ బ్లాగ్ కూడా వెళ్ళి చూసేయండి. అండ్ ఇంతకీ ఎంతమంది ఈ మూవీ చూసారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే పర్సనలీ మూవీ నచ్చింది, బికాజ్ సూర్య ఉన్నాడు కాబట్టి. మీలో ఎంతమంది సూర్య ఫ్యాన్స్ ఉన్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. మూవీ అయిపోయేసరికి అనుకోకుండా అంకిత ఈవినింగ్ కుదిరించుకొని వచ్చిందనమాట. మార్నింగ్ నుంచి వద్దామా వద్దా, రావాలా వద్దా అని డిసైడ్ అయ్యి ఈవినింగ్ ఏదైతే అది అయింది అని చెప్పి మా కోసం వెజ్ బిర్యానీ చేసుకొని వచ్చింది. అస్సలు అంకిత వెజ్ బిర్యానీ ఆహా ఎంత యమ్మీ అంటే యమ్మీ ఉందో. అప్పటికే మేము డిన్నర్ చేశాక కూడా మేము ఇంకా డిన్నర్ చేసాము, అంత బాగా చేసింది వెజ్ బిర్యానీ. అండ్ కొంచెం డెకరేషన్ కూడా హెల్ప్ చేసింది, నాతో అస్సలు అవ్వలేదు. సో తనే చేసింది అనమాట, బలూన్స్ అంతా పెట్టి లైట్స్. యాక్చువల్లీ ఇక్కడ చలికాలం కదా, గోడలకి స్టిక్ అవ్వట్లేదు టేప్తో పెడుతుంటే. సో పెట్టి విసుగు వచ్చింది, లాస్ట్కి తనే పెట్టింది. అండ్ నేను మా ఆయనకి గిఫ్ట్ ఇచ్చాను. మా ఆయనకు అస్సలు గిఫ్ట్స్ ఇవ్వడం రాదు, ఎందుకంటే నేను మోస్ట్లీ ఏదైనా డబ్బులు వేస్ట్ చేస్తే సీరియస్ అవుతాను అనమాట. సో అందుకని తను నాకు గిఫ్ట్ ఇవ్వాలంటే భయపడతాడు, ముందే చెప్పి కొనిపిస్తాడు తప్ప హీ నెవర్ లైక్ సర్ప్రైజింగ్ అలా ఏం చెయ్యడు, బికాజ్ హీ స్కేర్డ్ నేను సర్ప్రైజ్ కన్నా షాక్ ఎక్కువ అవుతాను. అండ్ నేను సర్ప్రైజ్ ఇద్దామంటే నాకు కూడా షాకే ఇచ్చాడు. బేసిక్గా నేను తన కోసం గోల్డ్ బ్రేస్లెట్ కొన్నాను. అండ్ తనకి ఆల్రెడీ నేను గోల్డ్ తీసుకున్న విషయం తెలుసంట, తన కోసం బ్రేస్లెట్ అని తెలియదు కానీ సంథింగ్ గోల్డ్ తీసుకున్నాను అని గెస్ చేశాడు, బికాజ్ లాస్ట్ ఇయర్ కూడా నేను గోల్డ్ గిఫ్ట్ చేశాను. సో అలా మేము మా యానివర్సరీ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. యాక్చువల్లీ ఆ బ్రేస్లెట్ టైట్ అవుతుందేమో అని ఫుల్ టెన్షన్ పడినాం నేను మా మమ్మీ, కానీ బ్రేస్లెట్ అయితే దానికి సరిపోయింది. సో ఖుష్ ఉండే అనమాట నేను, బికాజ్ బ్రేస్లెట్ దానికి సెట్ అయిందని చెప్పేసి. సో కేక్ కట్ చేసి తిని పడుకున్నాం అనమాట. దట్స్ హౌ మా యానివర్సరీని మేము సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వ్లాగ్. హోప్ యూ గైస్ లైక్ ఇట్. ఇఫ్ యూ డూ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. మచ్ లవ్.